సార్ ఒక ముఖ్యమైన విషయం అండి. మా దగ్గర ఎవరైనా ప్రాపర్టీ కొంటే వాళ్ళు ఎప్పుడైనా రీసేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం మేము చాలా హార్డ్గా పనిచేస్తాం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్ళు ప్లాట్ అమ్మడం కోసం ఇప్పుడు ఏ విధంగా అయితే కష్టపడుతున్నామో తర్వాత మీరు మా దగ్గర ప్లాట్ కొంటే ఇదే విధంగా మీరు అమ్మాలనుకున్నప్పుడు ఇంతకంటే హార్డ్గా మేము పనిచేస్తామండి. ఇప్పుడు మనం సైట్ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం. మిత్రులకు హలో నమస్తే సలాం. మై నేమ్ ఇస్ అస్లాం. ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్. మీరు ఇన్వెస్ట్మెంట్ కోసం ప్రాపర్టీ కొనాలనుకుంటే ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి ప్రాపర్టీ చూపిస్తాను. చాలా రీజనబుల్లో లభ్యమవుతున్న చాలా మంచి ప్రాపర్టీ ఇదనమాట. ఇప్పుడు మనం ఈ ప్రాపర్టీ యొక్క వివరాల్లోకి వెళ్ళిపోదాం. వీడియోను పూర్తిగా చూడండి. మీరు చూస్తున్న ఈ రోడ్డు ఇదొక ఈ మధ్యన నేషనల్ హైవేగా గుర్తింపు చెందింది. ఈ రోడ్డు విజయనగరం నుంచి రాజమండ్రి వరకు డెవలప్మెంట్ చేస్తుందన్నమాట. ఇంకా మధ్యలో కొన్ని పనులు కూడా జరగాల్సింది. అంటే ఈ నేషనల్ హైవేకి ఆనుకొని ఈ లేఅవుట్ ఉందన్నమాట. చూడండి, మొత్తం ఈ లేఅవుట్ అంతా ఈ నేషనల్ హైవేకి ఆనుకొని ఉంది. ఇందులో మనకు కమర్షియల్ బిట్లు ఒక 6 సేల్కు ఉన్నాయి. అంటే రోడ్డు ఫేసింగ్ ఆనుకొని ఒక 6 బిట్లు కమర్షియల్ బిట్లు ఉన్నాయి. ఇక్కడ 2 బిట్లు ఉన్నాయి, ఈ 2 బిట్లు ఇక్కడ. అలాగా కొంచెం ముందుకెళ్తే అక్కడ ఒక 2 బిట్లు సేల్కు ఉన్నాయి. ఇటువైపు కూడా అలా ఆ ఫ్రంట్ కూడా ఒక 2 బిట్లు సేల్కున్నాయి. మొత్తంగా రోడ్డు ఫేసింగ్కి ఒక 6 కమర్షియల్ బిట్లు సేల్కున్నాయి. అలాగే ఈ బిట్ల తర్వాత ఇంకో రోడ్డు వస్తుంది బ్యాక్ సైడ్, దాన్ని సెమీ కమర్షియల్ అని చెప్పవచ్చు. అటువైపు కూడా ఒక 4 బిట్లు సేల్కున్నాయి. ఇది మీరు చూస్తుంది రోడ్డు. ఈ బిట్లకి బ్యాక్ సైడ్ కూడా ఒక 4 బిట్లు సేల్కున్నాయి అన్నమాట. ఇలా ఒక బిట్గా వెడల్పు ఎంత వస్తుందంటే 30 వెడల్పు వస్తుంది. 2 బిట్లు కానీ తీసుకున్నట్టుగైతే 60 వెడల్పు వస్తుంది అనమాట. 60 వెడల్పు వస్తుంది. అలాగే అటువైపుకు పొడవు ఒక 50 వస్తుంది అనమాట. 60 ఈ 60 వెడల్పులోని మనం కనుక చూసుకున్నట్టుగైతే 4 నుంచి 6 షాపులు నిర్మించుకోవచ్చు అనమాట. 4 నుంచి 6 షాపులను నిర్మించుకొని ఇన్కమ్ను రాబట్టుకోవచ్చు. సో ఇది ఈ విధంగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. అలా కాదు, ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి చూసుకున్నట్టుగైతే ఇది కమర్షియల్ ఫేసింగ్ ఉన్న ప్రాపర్టీ, రోడ్డు ఫేసింగ్ ఉన్న ప్రాపర్టీలు కాబట్టి ధరలు చాలా సర్వేగంగా పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్కి దీనికంటే మంచి ప్రాపర్టీలు అంటూ ఏమి ఉండవు. ఇక ఈ బిట్టిగా చూసుకున్నట్టుగైతే ఈ ఫ్రంట్ ఏ విధంగా అయితే రోడ్డు వచ్చిందో అలాగే ఈ బిట్టికి బ్యాక్ సైడ్ కూడా మరో రోడ్డు ఉంటుందన్నమాట. అంటే 2 వైపుల రోడ్డు, ఫ్రంట్ నేషనల్ హైవే, బ్యాక్ వచ్చి లేఅవుట్ యొక్క రోడ్డు, ఇలా 2 రోడ్లతో ఈ బిట్లు ఉంటాయన్నమాట. ఇందులో ముందే చెప్పాను, 2 బిట్లు తీసుకుంటే 4 నుంచి 6 షాపులను నిర్మించుకొని మంచి ఆదాయం పొందవచ్చు. లేదు ఇన్వెస్ట్మెంట్ కోసం చూసినట్టుకైతే ఫ్యూచర్లో దీనికి వచ్చిన రాబడి దేనికి రాదన్నమాట. అంటే కమర్షియల్ ప్రాపర్టీలకు డిమాండ్ చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ధర కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ ప్రాపర్టీలోని గజం స్థలం మనకు కేవలము 15,000 రూపాయలకే అందుబాటులో ఉంది. గజం స్థలం 15,000 రూపాయలకి అందుబాటులో ఉంది. మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే దీంట్లో కూడా నెగోషియేషన్ కూడా జరగవచ్చు అనమాట. పెద్దగా జరగదు, కొంతవరకు ఎంత మాత్రం తగ్గవచ్చు. ఇది విషయం. మరి ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ గురించి చెప్పినట్టుకైతే మన విజయనగరం నుంచి 14 కలెక్టర్ ఆఫీస్ నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలోని కొర్లం వద్ద ఈ ప్రాపర్టీ నేషనల్ హైవేకి ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉంది. విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి 12 కిలోమీటర్ల దూరంలో 12 కిలోమీటర్ కొర్లం వద్ద నేషనల్ హైవే ఫేసింగ్కి ఆనుకొని ఈ ప్రాపర్టీ ఉంది. మరి ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాల్ చేయండి. నేను తప్పనిసరిగా మీకు ప్రాపర్టీ చూపిస్తాను. ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రాపర్టీని మిస్ చేసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అస్లాం.